ధనయోగాలు చాలా రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా నెంబర్ ఆఫ్ ధనయోగాస్ ఉంటాయి. అది ఎలా ఉంటాయో చెప్తాను. ఒకటి, మీరు ఉద్యోగం చేసే ధనయోగము అన్నప్పుడు 6వ అధిపతి 10వ అధిపతి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. 6వ స్థానాధిపతి కానీ 10వ స్థానాధిపతి కానీ. 10 అంటే కెరియరు, 6 అంటే నిత్య జీవితము అండ్ వర్క్ చేయడము, ఇటువంటివి. అలా కాదండి, నేను వ్యాపారం మూలంగా ధనం సంపాదించాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ధనాధిపతి ఇస్తాడు, బుధుడు ఇస్తాడు, లాభాధిపతి ఇస్తాడు. మీరు ఏ వ్యాపారం ద్వారా ధనం సంపాదించాలనుకుంటున్నారో ఆ భావాధిపతి కనుక ధనయోగానికి కనెక్ట్ అయితే ఆ యొక్క కారకుడు కూడా ధనయోగాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది ఎలాగా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ జాతకంలో ధనస్థానాన్ని లగ్నాధిపతి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ, అంటే అలాగా ఫ్యాషన్ రంగాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, మోడల్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, లేకపోతే కమెడియన్స్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళని చూపించుకుంటూ ధనం సంపాదించుకునేది. అలా కాదండి, ధనాధిపతే ధనయోగ ఫలితాలు ఇస్తున్నాడు అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం, అందులో ముఖ్యంగా చంద్రుడు కనెక్ట్ అయితే. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు మీ జాతకంలో వేటి మూలంగా ధనయోగం ఉంది అనే దాన్ని పట్టుకోగలగాలి. దీని మూలంగా ధనయోగం ఉంది అన్నప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి, దీని మూలంగా ధనయోగం లేదన్నప్పుడు దాని మూలంగా డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటి మూలంగా డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం కరెక్ట్గా కనిపెట్టి చేస్తే కనుక దాని మూలంగా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ ఏంటంటే, ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ధన రాజ్యాధిపతి అంటారు, ధనాధిపతి అంటారు, ధనభాగ్యాధిపతి, ఇలా ఒక్కొక్క లగ్నం బట్టి మారిపోతూ ఉంటుంది. 2వ స్థాన సంబంధం వస్తే కొన్నిసార్లు మనీ అంటే ఒక్కోసారి 6వ అధిపతి సంబంధం కూడా వస్తే చిట్ ఫండ్స్ నడపడం, అప్పులు ఇవ్వడం ద్వారా, డైలీ వేజ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ మీకు ఎప్పుడైనా 3వ స్థానాధిపతి కనుక ధనకారకుడుగా మారి ఆయన కనుక ధనయోగాలు ఇస్తూ ఉంటే మీడియేటింగ్ చేయాలి, డైరెక్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు అమ్మకూడదు. అంటే అలాగే ఇప్పుడు జొమాటో ఉంది, వీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రోడక్ట్ వీళ్ళది కాదు, కానీ కస్టమర్కి చేరవేయడానికి మధ్యలో ఒక యాప్ లాగా ఎలాగైతే పనిచేస్తారో అలా మీడియేటింగ్. అంటే ఇప్పుడు భూమి, ఎవరికో భూమి కావాలి, లేకపోతే గృహం కావాలి, వీళ్ళు మధ్యవర్తిత్వంగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి, మీరు ఏ ప్రోడక్ట్ చేయాలి అనేది మీకుండే గ్రహాన్ని బట్టి, మీకుండేటువంటి గ్రహ సంబంధాన్ని బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చతుర్థాధిపతి అంటే చతుర్థ స్థానం కనుక మీకు ధనయోగ కారకం అయితే గృహం ద్వారా, భూముల ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఇందులో అది పాడైతే ఏమవుతుందంటే వాస్తు ద్వారా వస్తుంది. అంటే అక్కడ ఉండేటువంటి విషయాన్ని నువ్వు పాడైపోయిన దాన్ని చూసి నువ్వు బాగు చేయడానికి నువ్వు డబ్బులు, అంటే నువ్వు బాగు చేసేటువంటి ద్వారా నీకు డబ్బు వస్తుందన్నమాట. అలా పంచమం అనుకోండి, అప్పుడు మెడికల్ రూపంలో మీకు డబ్బులు వస్తాయి. అంటే డాక్టర్ చదువుకోవడం ద్వారానో, క్లినిక్ పెట్టుకోవడం ద్వారానో, ఇట్లా ఒకవేళ 5, 8 కాంబినేషన్ వచ్చింది, అప్పుడు ఏంటి, డయాగ్నోటిక్ సెంటర్స్. ఇలా అంటే నీ ఆరోగ్య సంబంధించిన సమస్యని డిటెక్ట్ చేసేటువంటి ద్వారా ధనయోగం వచ్చింది. అదేవిధంగా 6 అయితే ఉద్యోగం అని చెప్పుకున్నాం, 7 అయితే పార్ట్నర్షిప్స్ ద్వారా డబ్బులు వస్తాయి. కొంతమంది చూడండి, సింగిల్గా చేస్తే కలిసి రావు, వాళ్ళకి పార్ట్నర్, మంచి పార్ట్నర్ దొరుకుతాడు, వాళ్ళు చేసేస్తుంటారు, వీళ్ళు ఏదో స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉంటారు, వీళ్ళకి నెల ఇన్ని డబ్బులను వచ్చేస్తుంటాయి. అలాగా 7వ స్థానం కనుక సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి యోగం కలుగుతుంది. అదేవిధంగా 8వ సంబంధం వచ్చిందనుకోండి ఉదాహరణకి, అప్పుడు వీళ్ళు డయాగ్నోటిక్ సెంటర్స్, పిహెచ్డీస్ చేయడం ద్వారా డబ్బులు రావడం. కొంతమంది చూడండి, పిహెచ్డీ చేస్తున్నాండి, స్కాలర్షిప్ వస్తుంది దాని ద్వారా అంటూ ఉంటారు, కొన్ని 2-3 సంవత్సరాలు కూడా తీసుకుని ఉంటారు. అదేమిటంటే అదంతా యోగం, అది అకల్ట్ రిలేటెడ్ ద్వారా, నిగూఢమైనటువంటి విషయాల ద్వారా. కొంతమందికి ఏవో నిధులు అవి దొరుకుతూ ఉంటాయి, తాతగారు ఎక్కడో దాచిపెట్టింది, లేకపోతే ఎక్కడో ఏదో నిధి దొరికిందండి అంటుంటారు. అది అష్టమం గనక ధనయోగాన్ని ఇచ్చేదైతే, అది కూడా వృశ్చిక రాశిలో కానీ అష్టమం పడడం, తులారాశి మన కుంభరాశిలో కానీ పడితే అప్పుడు మీకు నిధి ద్వారా ధనయోగం ఉంటుంది. ఇప్పుడు భాగ్యాధిపతి ధనయోగాన్ని ఇస్తే మీరు టీచింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, కన్సల్టెన్సీ కానీ, ఎవరికైనా ఏదైనా గైడ్ చేసే దాని ద్వారా ధనయోగం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దశమం మరలా ఎగైన వృత్తి, లాభం అయితే కనుక ఈవెంట్స్ లేకపోతే బిజినెస్ ద్వారా రావడం. 12 అయితే ఓన్లీ సర్వీసెస్, మీరు ఏది ప్రోడక్ట్ రిలేటెడ్ మూలంగా ఇవ్వకూడదు. 12వ స్థానాధిపతి కనుక మీకు ధనయోగాన్ని ఇస్తే ఉన్న ప్రదేశం నుంచి మారి వేరే విదేశాలకు వెళ్ళడము, వేరే రాష్ట్రానికి వెళ్ళడము చేసి మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. అప్పుడు మీ లైఫ్ అనేటువంటిది ఖచ్చితంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ధనయోగాలు కొన్నిసార్లు మనం జాతకంలో చూస్తే, అబ్బాయి ఇంకేంటండి విపరీత రాజ్యోగం ఉంది, లేకపోతే నీచభంగ రాజ్యోగం ఉంది, లేకపోతే మనకి బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉందని యోగాలు చెప్పేస్తూ ఉంటారు.
ఓ 15 యోగాలు వచ్చేస్తాయి మనం సిస్టంలో కట్టగానే. కానీ జీవితం చూస్తే అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. చదువుతాడు కానీ ఉద్యోగం లేదు, వ్యాపారం చేస్తారు కానీ పెద్దగా కలిసి రాదు. దీనికి కారణాలు ఏమిటి? 2 కారణాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి, వీళ్ళ జాతకంలో ఏదైతే మహాదశ యోగాన్ని ఇవ్వాలో ఆ యోగాన్ని ఇవ్వాల్సిన ఆ యొక్క గ్రహం డెడ్ అయిపోతుంది. అంటే అది ఫలకృతం చేసే దాంట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది ఉండే నక్షత్రం కావచ్చు, అది అస్తంగత్వ దోషంలో ఉండొచ్చు, పాపకర్తరీ దోషంలో ఉండొచ్చు, ఆ మహాదశ ఇంకా రాకపోవచ్చు. అప్పటికి చాలా రకాలు ఉంటాయి. లేదా మహాదశ చిన్నప్పుడు అయిపోయి ఉండొచ్చు. పేరుకు మాత్రం 2వ స్థానంలో పలానా గ్రహం ఉందండి, మంచి గ్రహం, కానీ డబ్బులు రావట్లేదు, ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయింది, అప్పుడు పెద్దగా ఇవ్వదు అది. అప్పుడు ఏం చేయాలి? పాపకత్తిలో ఉండే గ్రహాలకు సంబంధించిన పరిహారం చేసుకోవడము. ఏ గ్రహం ద్వారా అయితే అది అస్తంగత్వ దోషం ఏర్పడిందో అస్తంగత్వ దోషాన్ని క్లియర్ చేసుకోవడం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా చేయాలి. మరియు మరొక విషయం ఏంటంటే, మనకి జాతక చక్రంలో ఎలాగైతే గ్రహాలు యాక్టివ్ అయితే ధనయోగాన్ని ఇస్తాయో, వాస్తుపరంగా కూడా ధనాన్ని ఇచ్చేటువంటి పాయింట్స్ ఒక 3 ఉంటాయి. ఏమిటది అంటే, ఉత్తరం. అంటే మీకు ఒక అవకాశం రావడం, ఫస్ట్ అసలు మీకు ఒక అవకాశం రావాలిగా, డబ్బులు రావాలంటే అవకాశాన్ని ఇచ్చేటువంటి దిశ ఉత్తరం. వైట్ కలర్ ఉండాలి ఎప్పుడు ఉత్తరంలో. రెడ్, ఆరెంజ్, క్రీము, ఎల్లో కలర్స్ ఉంటే మీకు రావాల్సిన అవకాశం కూడా రాదు. ఉత్తరం పూర్తిగా మూతపడిపోయినా రాదు. ఇది చాలా 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 గుర్తుపెట్టుకోండి. కిటికీ అయినా కనీసం ఉండాలి ఉత్తరంలో. ఇక 2వది ఆగ్నేయం. అంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఫైనాన్షియల్గా అది క్రియేట్ అవుతుందా లేదా. ఆగ్నేయం ఏంటంటే మీకు పర్టికులర్గా మీకు వచ్చిన అవకాశం అది మనీగా మారాలిగా. వచ్చిన అవకాశం వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక కన్సల్టెన్సీ మీరు ఏదో అబ్రాడ్ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు, ఫోన్ కాల్ వచ్చింది, ఈ ఆఫీస్కి వచ్చి కలిశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఏం లాభం? వచ్చి వెళ్ళిపోతుంటే ఎన్ని కాల్స్ వస్తాయి, ఏం లాభం మీకు? ఒకటైనా మీకు అది కన్వర్ట్ అవ్వాలిగా. ఎందుకు కన్వర్ట్ అవ్వదు? బికాజ్ ఆఫ్ ఆగ్నేయ దోషం వల్ల. అంటే ఆగ్నేయం పెరగడం కానీ తరగడం కానీ, అక్కడ బ్లూ కలర్స్ కానీ అలా ఉండకూడదు. గ్రీన్ కలర్ ఉండాలి, లేదా రెడ్ పింకిష్ కలర్స్ ఉండొచ్చు. బాగా చిన్నగా అయిపోవడం ఉండకూడదు ఆగ్నేయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 3వది, కస్టమర్ వచ్చాడండి, కన్వర్ట్ అయ్యాడు కానీ లాభం రాలేదు. బేరం ఆడి సర్లే ఎవరో ఒకరు ఏదో ఇట్లా ఏమీ లేదు కదా, సరే ఇచ్చేసేయండి, ఏదో రేటు కానీ ఇచ్చేస్తాం. దానికి కారణం పడమర. పడమర కనుక దోషం ఉంటే వెస్ట్ ఈజ్ లాభాలు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. అంటే మీకు వచ్చినటువంటి కస్టమరు అక్కడ పడమర దోషం ఉండడం వల్ల మీకు రావాల్సిన లాభం రాదు. సో ఇవి చూసుకుంటూ చేయండి, ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది. మరియు దీంతోపాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేయండి. 100% మీరు ధనవంతులు అవుతారు. శ్రీమాత్రే నమః. 6 నిమిషాలు వచ్చిందా ఇది? అయితే 1.5 చెప్తాను. వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నానికి ఉన్న గొప్ప పాజిటివ్ ఏంటి అంటే, ఏ పనినైనా సరే చూసి నేర్చుకొని చేయగలరు. అంటే తెలివిగా తెలుసుకొని చేసేటువంటి తత్వం కన్య వారికి ఉంటుంది. కన్యా లగ్నం వారికి అనుకోండి, కొంతవరకు కన్యా రాశి వారికి ఉంటుంది. అయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు చూసుకుంటే శుక్రుడు అవుతాడు. శుక్రుడు ధనభాగ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి ఎదురికైనా టీచింగ్ చేయడము, నేర్పించడం ద్వారా కూడా మీకు ధనయోగం అనేటువంటిది వస్తుంది కన్యవారికి చెప్పాలంటే. అలాగే పంచమాధిపతి అయినటువంటి శని కూడా ధనాన్ని ఇచ్చే కారకుడే అవుతాడు. పంచమ షష్టమాధిపతి అంటే ఉద్యోగం ద్వారా కూడా ధనయోగం ఇస్తున్నాడు. ఇక్కడ భాగ్యాధిపతి, అందుకే ఇందాకనే మీకు చెప్పాను, నేర్పించేవాడి ద్వారా. దశమాధిపతి బుధుడు, కమ్యూనికేషన్స్ ద్వారా. అదేవిధంగా లాభాధిపతి చంద్రుడు, పూర్వజన్మ కర్మకారకుడు. మరి ఈ యొక్క గ్రహాల మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? వాస్తుపరంగా కూడా ధనం ఒక్కోసారి మీకు సరిగ్గా కలిసి రావట్లేదంటే వాస్తుపరంగా ఎటువంటి దోషాలు ఉంటాయి, మీరు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ కన్యవారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ చంద్రుడు లాభాధిపతి అవుతున్నాడు కాబట్టి ఫుడ్ రిలేటెడ్, లిక్విడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు కానివ్వండి, అదేవిధంగా మానసిక శాస్త్రవేత్తలుగా మారుతూ ఉంటారు. ఈ యొక్క వృత్తుల్లో వెళ్ళేటప్పుడు మీ చంద్రుడి యొక్క బలం ఎలా ఉందో చూసుకోండి. చంద్రబలం కనుక సరిగ్గా లేనట్లయితే ఇక్కడ ఏమవుతుంది అంటే
మీకు ధన సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ధన సంబంధించినటువంటి అంశంలో. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ చంద్రగ్రహం ఇబ్బంది ఉంటుందో పొరపాటును కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిలోకి ఎంటర్ అవ్వకూడదు. మీకు ముందుగా ధనాన్ని ఇచ్చే కారకుడు శుక్రుడు కాబట్టి శుక్ర బలాన్ని పెంచుకోవాలి. శుక్రుడు ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. మీరు నవగ్రహాల్లో శుక్రగ్రహం దగ్గర మరియు శని దగ్గర బుధుడు దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ శుక్రుడు కానీ శని కానీ అదేవిధంగా బుధుడు కానీ చంద్రుడు కానీ పాపకత్తెరలో ఉన్నా పాడైనా కూడా మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు ఈ గ్రహాలు ఏమైనా పాపకత్తెరలో ఉన్నాయా, అస్తంగత్వ దోషంలో ఉన్నాయా, పాపగ్రహంతో కలిసి ఉన్నాయో చూసుకుంటూ దానికి సంబంధించిన దానం ఇస్తూ ఉండాలి. అలాగే మీ కన్యవారికి శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు కాబట్టి వాస్తుపరంగా కూడా ఆగ్నేయంలో మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రదేశం ఇది ఆగ్నేయం. అక్కడ ఎలాంటి దోషాలు జరుగుతాయంటే బ్లాక్ బండ్ ఉండడం దోషం. రెండవది సరే అక్కడ ఉందండి ఇప్పుడు బండ తీయలేం మేము రెంటుకుంటున్నాం అంటే కింద చక్కగా మీరు గ్రీన్ టైల్స్ వేసుకోండి స్టవ్ కింద. రెండవది ఏమిటి అంటే ఇక్కడ గమనించినట్లయితే దీంతోపాటు ఈ శుక్రుడు యొక్క దోషం ఏర్పడింది కదా, రెండవది అక్కడ వాటర్ ఎక్కువగా ఉండకూడదు, బ్లూ కలర్ ఎక్కువగా ఉండకూడదు ఆగ్నేయాలు. ఇది చాలా 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 పెద్ద దోషాలు. ఇవి లేకుండా చూసుకోండి, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది.